పులి ఏంటి ఇక్కడ ఉన్నావు? పద స్కూల్ కి వెళ్దాం. బాబు ఆగు కదా. లేట్ అయిందనుకో పీటీ సార్ వాళ్ళనేమండు మనకే తోలు తీసేస్తాడు. అన్నిటికీ భయపడుతుందా బెట్రా? చూస్తున్నానే ముందు సునీత రాని. ఒరే పండు సునీతేట్రా స్కూల్ డ్రెస్ లో ఎంత బాగుంది. ఈ రోజు కొత్తగా ఏముందిరా? ప్రతిరోజు అదే డ్రెస్ కదా. ఇది తెలియదులేరా, రామలో వన్నోళ్ళకి తెలుస్తాయి అన్ని. అన్నా ఆ పింక్ టెడ్డీ బేర్ ఎంత? 5000 అమ్మా. అమ్మో 5000 చాలా బాగుంది. డబ్బులుంటే కొనేవాళ్ళం కదా. అవును భలే క్యూట్ గా అలాగే. ఒరే పండు సునీతని ఇంప్రెసింగ్ చేసే ఛాన్స్ వచ్చిందిరే. దాని పక్కన 5000 బొక్క ఉంది, అది వినలేదా? నిజమేరా, ఈ 5000 కోసం ఆ దేవుడు ఏదైనా దారి చూపించాలరా. 5000 టెడ్డి పేరు, 5000 టెడ్డి పేరు, 5000 టెడ్డి పేరు. ఓ మై టెడ్డి పేరు సునీత. 5000 ఎలాగా? 5000 5000 5000 5000. సూపర్ పులి, లెక్క పూర్తి కాకుండానే ఆన్సర్ కరెక్ట్ గా చెప్పావు. పిల్లలు పులికి అందరూ చప్పట్లు కొట్టండి. కీప్ ఇట్ అప్ పులి. ఎందుకురా పులి నిలబడ్డావు? మీరే కాస్త అన్నారు అందుకే నించున్నాను. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పులి. ఇప్పుడు డౌన్. ఒరే పులి నీకు అంత బాగా అర్థమైందారా లెక్క? నాకు ఒక్క ముక్క అర్థం కాలేదురా. అర్థం కాకుండా ఇలా చెప్పావంటే అర్థమైతే ఇన్స్టెంట్ అయిపోతావేమో. ఇడికి ఎలా అర్థమైందా? సిట్ డౌన్. సార్ పిల్లలు మన స్కూల్లో రేపు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనండి. రన్నింగ్ రేస్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, రోల్ ప్లేస్, డ్రామాస్ ఇలా చాలా కేటగిరీస్ లో రేపు పోటీలు జరుగుతాయి. ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. అలాగే గెలిచిన వారికి ప్రశ్న గెలిచి చేస్తే 5000 క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. 5000. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ ఒరే మాయా ఏం చేస్తున్నావు? అదేరా అల్లుడు, ఈ మధ్యన బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. మసాజ్ చేసుకుంటే బాగా పని చేద్దని మసాజింగ్ చేస్తున్నానే. అందుకే నీ బుర్ర ఎప్పుడు అంత సాఫ్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అల్లుడు. నీ పదునైన బుర్రతో నాకు ఒక పని పడింది మాయా. ఇప్పుడే చాలా పెట్టాను కదా అల్లుడు. నీ ప్రాబ్లం ఏదైనా సరే ఇట్టే సాల్వ్ చేసేస్తా. అయితే ఒకసారి తల పైకెత్తు. ఇప్పుడు తలకింద దించి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అల్లుడు? అది చెప్తానే కదా బాబు నీ దగ్గరికి వచ్చింది. ఏదైనా ఐడియా ఉంటేవరా? అంటే అల్లుడు, నువ్వు రన్నింగ్ రేస్ చేసావంటే బోర్లా పడతావు. సింగింగ్ చేసావంటే జనాలు భయపడతారు. అది కాదని స్పీచ్ ఇచ్చావనుకో జనాలు నిన్ను కొడతారు. ఆఖరికి నువ్వు డ్రాయింగ్ చేసావనుకో పేపర్ ని మరిచి డ్రాయింగ్ ఎట్టుకోమంటారు. నీకున్న టాలెంట్ కి డ్రామా ఒకటే సరిపోతుందిరా. నువ్వు నన్ను యాక్ట్ నేనేలా చేయగలనురా? నాకు అంత బాగా యాక్టింగ్ రాదు. నువ్వు చెప్పింది కరెక్టేరా అల్లుడు, నీకు యాక్టింగ్ చేయడం రాదు. అవునయ్యా, ఓవర్ యాక్టింగ్ చేయడం వచ్చు. ఆ ఓవర్ తగ్గించావనుకో ఫస్ట్ ప్రైజ్ నీదే. నిజమయ్యా? నిజంగా బాబు. మాయా ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మన యాక్టింగ్ చూసి సునీత ఇంప్రెసింగ్ అయిపోవాలి. అన్ని నువ్వే దగ్గర చూసుకోవాలరా. నేనేం చేస్తారా అల్లుడు? మంచి ఎలివేషన్ రాయి. ఎలివేషన్ లేక నేను రాసేస్తారా, నువ్వు టెన్షన్ పడక. రాయడం ఒకటే కాదురా, దగ్గర ఉన్న ఎలివేషన్ తో నువ్వే నన్ను లేపాలి. నేనెలా చెప్తాను అల్లుడు? నువ్వు కూడా డ్రామాలో పార్టిసిపేట్ చేయరా? స్కూల్లోకి నన్ను ఎందుకు ఎలా చేస్తారా? నువ్వు కూడా ఏదైనా గడిపేసుకుంటా. నేను బయట ఉంటా కదా అల్లుడు, అసలు స్కూల్లోకి ఎంట్రీ ఉంటుందా? అది కాదు మాయా, నువ్వు పక్కన లేకపోతే నేను గెలనేమరా. నువ్వు మరీ నన్ను మొహమాటం పెట్టేస్తున్నావు అల్లుడు. నన్ను గాని అక్కడ స్కూల్లో చూస్తే మీ హెచ్ఎం నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారా? పర్లేదులే మాయా, నా కోసం గుర్తు చేసుకో. అల్లుడు అదంతా నాకు తెలీదు. నేను డ్రామా ఆడుతుంటే నువ్వు నా పక్కన ఉండాలి. సర్లే, ఏదో గెటప్పింగ్ వేసుకుని మేనేజ్ చేసేస్తా. స్కూల్లో మమ్మల్ని నేను మేనేజింగ్ చేస్తాను. మంచిదిరా అల్లుడు. ఇంతకే ఏ డ్రామా వేద్దాం అనుకుంటున్నావు? అంటే మన రోయింగ్ పాన్ ఇండియా కాబట్టి పాన్ ఇండియా పాత్రలు ఏమన్నా వేస్తే బెస్ట్. సార్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సిబిఐ బ్యాంక్. ఇప్పుడు మీ బ్యాంక్ అప్పలేదమ్మా. రేపు లంచ్ బ్రేక్ ఫోన్ చేయి, ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. నేను ఇంట్లో నా బ్రెయిన్ లో ఐడియా రింగ్ అయిందిరా మాయా. ఏంట్రా అది? పాన్ ఇండియా అంటే బాహుబలి, బాహుబలి అంటే పాన్ ఇండియా. బాహుబలి నాటకం వేసేద్దాం మాయా. బాహుబలి నాటకమా? సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది కదరా అల్లుడు. రిలీజ్ అయినా రిలీజ్ అయినా బాహుబలి క్రేజ్ తగ్గదు. కాబట్టి మన స్కూల్లో మనం నాటకం వేసాం అనుకో, అది బాహుబలి రిలీజ్. నువ్వు ఆలోచించగల మాయా. ఇంకా నేను బాహుబలి, సునీత దేవసేన, నువ్వు కట్టప్ప. నువ్వు నాటకాన్ని స్క్రిప్ట్ రాసి నేను చూసుకుంటాను. ఒరే మాయా, ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోరి, ఈ నాటకం అయ్యేలోపు సునీత నాకు పడిపోవాలంతే. నువ్వు టెన్షన్ పడకరాలుడు. నీ వెనకాలే ఉండి నీకు డప్పు కొడతా, నిన్ను సునీతని ఎనగొడతా. అదేరా, నీకు సునీతకే ముడి పెడతా. అయితే ఓకే మాయా, లెట్ us స్టార్ట్ అవర్ డ్రామా.
మీరు సునీతాన్ని పడగొట్టడం కాదురా, నేనే మీ నాటకాన్ని చెడగొడతా. ఈ డ్రామా పూర్తయ్యేలోపు నిన్ను కోమాలోకి పంపిస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన స్కూల్లో ఈ రోజు ఎప్పుడు జరగని విధంగా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ కి మీరు సెంచులు గా ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? మన ప్రిన్సిపల్ సారు, అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారు. వెల్కమ్ వెల్కమ్. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. దాన్ని గుర్తు చేసుకునే ఇలా కిందకు దూకాను. అబ్బా, నడువు విరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నా పాటతో మొదలెడతాను. రాను, నేను రాను, రాను బొంబాయికి రాను. యో 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 రాను బొంబాయికి రాను. యో చందమామలో నువ్వు రావద్దా బాబు, ముందు పాటాపు. ఈ పాట నేను పాడటం వల్ల మీకు కొత్తగా అనిపించుండొచ్చు. కొత్తగా ఏం లేదు, చెత్తగా ఉంది. ఎవరాడు చెప్పుతే కొద్ది అయినా మీతో గొడవ పడ్డం అనవసరం బాబా. ఇకపోతే ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మ్యాజిక్ చేయడానికి 9th క్లాస్ వాళ్ళు వస్తున్నారు. మ్యాజిక్లు గీజిక్లు కాదమ్మా, మంచి డ్రామా లాంటివి ఏం లేవా? ఎందుకు లేవండి, బ్రహ్మాండమైన నాటకం ఒకటి ఉంది. ఇదిగోమో పదంజ్యోతి, ఆ డ్రామా టీం ని డాష్ మీదకి రమ్మను. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం వెల్కమింగ్ చేసేది ఎవరు అనుకున్నారు? పులిగాడు ఆల్ టీమ్మేట్స్. ఇప్పుడు కుంతల రాజ్యానికి పాఠశాలిగా బయలుదేరిన బాహుబలి దేవసేనతో ప్రేమలో పడే సన్నివేశాన్ని చూడబోతున్నాం. కుంతల రాజ్యానికి వెళ్ళడానికి అరగంట నుంచి ఇక్కడే ఉంటే ఈ బాహుబలి ఎక్కడ ఉన్నాడు? ఎవరితనో తను చూస్తా ఉంటే స్కూల్ పిల్లల్లా లేడే, బయటవాడా? అదేం లేదు ప్రెసిడెంట్ కాదు, మన స్కూల్ అబ్బాయే. కట్టప్ప గెటప్ వేసాడు కదా, అందుకే కనిపెట్టలేకపోయారు మీరు. ఓ అవునా? ఇంతకీ అవదతను నాకు తెలియట్లేదే. బాహుబలే, నువ్వు రావాల్సిన సమయం వచ్చేసింది. నీకోసం ఎదురు చూస్తున్నాను. శబాష్ మహారాజా శబాష్. అడవిలో ఉండే సింహాల్ని వేటాడే మహారాజును చూశాను గాని ఈ గాల్లో ఉండే దోమలు వేటాడే మహారాజుని మిమ్మల్ని చూస్తున్నాను. మీ గొప్పతనం గురించి చరిత్ర మర్చిపోదు, అలాగే మీ గౌరవం ఎప్పుడు కిందకి పడదు. ఏరా అల్లుడు, ఎలా లేపుతున్నా నిన్ను? మాయా సురుత వచ్చే గెలవేసిన అంటే ఇప్పుడు చూస్తావేంటి? దేవసేన ఎక్కడ ఉందని ఎత్తుకుందాం బాబా. ఈ కుంతల రాజ్యంలో కుతంత్రాలకి తావులేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఒరే కట్టప్పనయ్య, దాని ఎదురుకుండా ఎవరు లేరు కదా, డైలాగ్ ఎవరికి చెప్తుంది? ఎవరు లేకపోయినా ఈ డైలాగే చెప్పమని రాసా. అమ్మాలే, గౌను లంగావని అయిందే. ప్రిన్సిపాల్ గారు, ఈడెవడో పానకంలో పుడకలాగా ఎక్కడో చూసినట్టుంది. ఓ అంటే మన స్కూల్లోనే ఎక్కడో చూసుంటారు ప్రెసిడెంట్ గారు. లేదు ప్రిన్సిపాల్ గారు, ఎక్కడో చూశాను. అయ్యో ప్రెసిడెంట్ గారు, ముందు డ్రామా చూడండి. సరేలే. ఎవరు ఎగటప్ వేసుకొస్తున్నారో నాకు తెలియట్లేదు. ఈ ప్రెసిడెంట్ ఏమో నన్ను తగులుకున్నాడు. అమ్మ బొమ్మాలి, ఈ ఊర్లో నేనే పాల అమ్మాలి. ఒరే కట్టప్ప, ఇడోడు అదే తెలియట్లేదు అల్లుడు, ఈ క్యారెక్టర్ నేను కూడా రాయలేదా? ఈయన నా చేతిలో అయిపోయాడు రా. ఎవరు నువ్వు? నాటకంలో మాన్సింగ్ క్యారెక్టర్ వచ్చు. నేనెవరు ఇంకా అర్థం కావట్లేదా? నువ్వా? నేనేరా, సునీతిని ఇంప్రెస్ చేయడానికి నీ ప్లాన్స్ నీకుంటే నావి నాకుంటాయి. నీ పప్పులు ఉడకడానికి దూరు కాదు మా స్కూల్. మా ప్రిన్సిపల్ గారికి కానీ నువ్వు వచ్చినట్టు తెలిసిందనుకో, నీ కల్తీ పాలు నీచేస్తాడు, అయిచేస్తాడు. అదే దొంగ గెటప్ వేసి మీ మామని తీసుకొచ్చావుగా, దాని గురించి తెలిస్తే. ఆడలేదు. ఎవరొచ్చారు? ఎవరు రాలేదే. నాకు మొత్తం తెలుసు. నువ్వు నా గురించి చెప్తే నేను మీ మామ గురించి చెప్తాను, తర్వాత నీ ఇష్టం. సోదపు తీసుకోదా పశుపతి గారు ఎవడో కాదు, మన పాలసీ గాడు. వాడా? అవును ఆడే. వాడెందుకు వచ్చాడు అల్లుడు? సునీతిని ఇంప్రెస్ చేద్దామని. ఒరే కట్టప్పమయ్య, మనకు ఇప్పుడు గట్టిగా ఆపరేషన్ ఉంది కాబట్టి నువ్వు ఎలివేషన్ లో లోటుపోట్లు లేకుండా చూసుకో. సరే పద, వాడో మనమో చూసుకుందాం.
బాహుబలి నాటకంలోకి వచ్చావా పశుపతి? వస్తా ఎక్కడికైనా ఇలాగే వస్తా. వస్తావా? అయితే నేను కోస్తాను. ఏంటి పీకకొస్తావా? లేదురా, నీ పంచ కోసేస్తా. ఒరే అల్లుడు, నీకింక కాంపిటీషన్ లేదు, తగులుకో. సరే మాయా సునీత దేవసేన, నీ అందానికి నేను పడిపోయినా ఇక వదలను నేను, నా ప్రాణం పోయి. కుంతల రాజ్యానికి యువరాణి అయిన నాతో ఇలా మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉంది? మాయా ఎలివేషన్ అదే రాస్తున్నారు అల్లుడు. ఒక్క నిమిషం సునీత, ఇప్పుడు రాయడం ఏంట్రా మాయా? రాత్రి అంతా ఏం చేయాలి? అదేరా, మీ టీవీలో పెద్ద పాత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, అది చూప టైం తెలియలేదు, రాసేస్తున్నా. ఓ మై మీ టీవీ. దేవసేన, మీ కుంతల రాజ్యంలో రోడ్డు ఇంకా గుంతలుగానే ఉంది. అదే మా మహిష్మతిలో రోడ్డు 6 లైన్ హైవే లాగా సరమని ఉంది. అలాంటి మహిష్మతికి యువరాజు నేను, అది వచ్చేస్త వెయిటి. ఏంటి మాహిష్మతికి యువరాజా? ప్రూఫ్ ఏంటి? మాయా ఎలివేషన్ ఇంకా అవ్వలేదా? అయిపోయింది అల్లుడు, అయిపోయింది. ఛీ, ఇప్పుడేంటి నీకు ప్రూఫ్ కావాలా? ఇదిగో మహిష్మతిలో నేను ఉన్నట్టు నా ఆధార్ కార్డు, నా రేషన్ కార్డు, పాన్ కార్డు, పింక్ కార్డు, వైట్ కార్డు, బ్లాక్ కార్డు, ఎల్లో కార్డు, బ్లూ కార్డు. చూసావుగా, మహిష్మతి కాబోయే యువరాజు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నా రాజ్యానికి వచ్చాను వెనకాల. నువ్వు మాహిష్మతికి యువరాజు అయినంత మాత్రాన నీతోటి రావాలా? మా రాజ్యంలో ఆడవాళ్ళకి సమాన హక్కులు కూడా ఉన్నాయి. అయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. అదే కాకుండా బస్ టికెట్లు కూడా ఫ్రీ, ఎక్కడికైనా ఫ్రీగా తిరిగి. అయినా నేను రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నాకేం అవసరం? నువ్వు కానీ నా రాజ్యానికి వచ్చానుకో, నా ఆరెక్తున్నాడు మీద నిన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పేస్తాను. హాయ్ RX 100 వెళ్దాం పదా. శివగామి ముద్దు పెట్ట మహిష్మతికి కాబోయే యువరాజు. ఒరే మాయా, ఇక్కడ సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిందిరా. సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన బల్లాల దేవ హాస్పిటల్ బెడ్ మీద ఉండడంతో ఎవరు సింహాసనాన్ని అధిష్ఠిస్తారా అని నిర్ణయించే ఘట్టం. దేవసేనను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా కొడుకు. అలాగే బాహుబలి పార్ట్ 1 లో కాలకాయని చంపింది కొన్న నా కొడుకే. ఒకే గుద్దుతో దున్నపోతుని మట్టి కరిపించింది కొన్న నా కొడుకే. అలా నా కొడుకును స్కూటీతో గుద్ది యాక్సిడెంట్ చేసింది దేవసేన. నేను కరెక్ట్ గానే వచ్చాను. మీ అబ్బాయే రాంగ్ రూట్ లో వచ్చి నా మీద చెయ్యి అయిపోయాడు. అందుకే స్కూటీతో గుద్దేశాను. ఆడేం చేసినా అని అడిగే అధికారం ఎవడికి లేదు. ఎందుకంటే ఆడు నా కొడుకు. వెంటనే ఈ దేవసేన చేత చలనా కట్టించండి. ఆహా, ఎంత వినయం, ఎంత గౌరవం. శివగామి ముద్దు బిడ్డ మహిష్మతి యువరాజు. ఒరే కట్టప్ప, నాన్ సింక్ లో పగులుతావేట్రా? ఏం జరిగింది దేవసేన? నా పాటికి నేను పింక్ స్కూటీలో వెళ్తూ ఉంటే ఆ బల్లాల దేవ నన్ను ర్యాగింగ్ చెయ్యాలని నా వెనకే వస్తూ ఈలలేస్తూ ఉన్నాడు. అంతేకాదు నన్ను తాకబోయాడు. అందుకే నాకు కోపం వచ్చి నా స్కూటీతో ఆ పల్సర్ బండిని గుద్దేశాను. అంతే, అతను కింద పడిపోయాడు. తప్పు చేసావు దేవసేన. ఆడపిల్లలు నేర్పిస్తే కొట్టాల్సింది స్కూటీతో కాదు, రోడ్లతో. ఆహా, ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు. ఆర్తనాదాన్ని కూడా ఇంత ముద్దుగా పలికించాడే శివగామి ముద్దు బిడ్డ. ఒరే మాయా, ఈ టైంలో ఎలివేసినట్రా? కత్తి ఎక్కడ గుచ్చుకుందో కూడా తెలియట్లేదురా. త్వరగా సీన్ కంప్లీట్ చెయ్యరా. అమ్మాలే, ఈ ఊర్లో పాలు నేనే అమ్మాలే. మళ్ళీ ఈడొచ్చారేట్రా? దేవసేన, మన పెళ్లిలో ఇరిగిపోయిన పాలతో పాలకోవా పెట్టే వరకు నిన్ను వదలబొమ్మాలి వదలా. దేవసేన, నీ బాహుబలి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకో. వర్షం పడేంత మాత్రాన సింహానికి జలుబు చేయదురా. ఇది మళ్ళీ గుచ్చుకుందరు. రే, అసలైన వీరులు మీరు కాదు, నా కొడుకు. శివగామి ముద్దు బిడ్డ మహిష్మతి యువరాజు. ఈ మాయగాడు నాకు ఎలివేషన్ రాయమంటే బల్లాల దేవుడు రాశాడే. కట్టప్ప, సింహాసనాన్ని చూసావా? చూశాను ప్రభు. కృష్ణ గారు హీరోగా చేశారు. ఆకాశంలో ఒక తార. అది కాదు, సింహాసనం మీద కూర్చోవాల్సింది ఎవరు? నా కొడుకు. కానీ ఆయన స్కూటీతో గుద్దేసి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టింది దేవసేన. నేను కూర్చుంటాలే. దేవసేన, come on baby, let's get into the throne. మీరు సింహాసనాలు పంచుకుంటే నేనేంటి చేసేది? నువ్వు వెళ్ళి సమాధిలో పడుకోరా. ఏ జపక్ జప. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు లేదా బాబు. మనం వెళ్ళి సింహాసనం ఎక్కేద్దాం. రే, నిన్ను సింహాసనాన్ని తాకనివ్వండిరా. తప్పలేదు అల్లుడు, క్యారెక్టర్ డిమాండ్ చేసింది. Oh my God, అబ్బా. వావ్ వావ్ వావ్, సూపర్. ఈ నాటకంతో మనల్ని ఎంతలా నవ్వించిన టీంకి
తొలపాలి. ఇప్పుడు అన్నట్లుకన్నా ముఖ్యమైన విషయానికి వచ్చేసాం. అదేంటంటే గిఫ్ట్లు ఇవ్వడం. ప్రెసిడెంట్ గారు ఫస్ట్ ఎవరు మీరే అనౌన్స్ చేసి ఆ 5000 క్యాష్ ప్రైజ్ ఇచ్చేయండి. ప్రిన్సిపల్ గారు, ప్రెసిడెంట్ గారు స్టేజ్ మీదకి ఆహ్వానం. ఈ రోజు ఇక్కడ సమయం గడుపుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీ అందరిని ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను కూడా మీలాగే చిన్నగా ఉండేవాడిని. కొంచెం పెద్దగా అయ్యాకనే నేను పెద్దోన్నయ్యాను. మీరు కూడా నా అలాగే పెద్దోళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. ఇకపోతే ప్రైజ్ మనీ విషయానికి వస్తే మనల్ని ఎంతో నవ్వించిన ఆ బాహుబలి డ్రామా వేసిన వాళ్ళకి మన ప్రైజ్ మనీ. గెలిచిన టీము అంటే మన పులిగాడు టీము వచ్చి గిఫ్ట్ తీసుకోండి. బాగా చేశారా. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. మీ అందరికి ఈ బహుమతితో పాటు నా తరపున కేజీ పాలకోవా. ప్రెసిడెంట్ గారు, పాలకోవా ఇచ్చే పని అయితే పాలు నా కేంద్రంలోనే కొనాలి. నీ కేంద్రమా? అదెక్కడుంది? అదేనండి, పాలసీను పాల కేంద్రం. అంటే అది రే పాలసీను నువ్వా? స్కూల్లో జరిగే ఫంక్షన్ నువ్వేంట్రా? అంటే అది నువ్వు ఈ తప్పుని చేసినందుకు గాను నీకు పనిష్మెంట్. దొంగ అని నన్నంటారేంటి? కట్టప్ప వేషంలో వచ్చిన సొల్లిశేఖర్ కూడా దొంగే కదా. ఇరికించేతో కదరా. నువ్వు కూడానా? బయట వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చారా? దీన్ని క్షమించకూడదు. అసలు మీ అందరినీ లోపల తీసుకొచ్చిన ఎదరవడరా? ఏంటి పులి? అదే నాటకంలో గెలిచినందుకు ప్రైజ్ మనీ కూడా వచ్చింది కదా. తెలుసు. నా 1250 నాకు ఇచ్చేసి నేను మా డాడీని అడిగి ఇంకొంచెం తీసుకొని టెడ్డీ బేర్ కొనుక్కుంటాను. అదేంటి అలా అంటావు? ఈ మొత్తం డబ్బులన్నీ నీకే. నాకా? మరి మీకు? నేను నాటకం వేసిందే నీకోసమే బాబు. నువ్వే అన్నావు కదా నీకు పింక్ టెడ్డీ బేర్ కొనుక్కోవాలందని, కానీ డబ్బులు లేవని. అందుకే ఈ నాటకం వేసి ఈ డబ్బులు గెలిచి నీ దగ్గరికి వచ్చాయి. మొత్తం డబ్బులు నాకే ఇచ్చేస్తే మిగతా వాళ్ళు నిన్నేమైనా అంటారేమో పులి. 7 సేర్లు ఎర్రా బాబు అలానేమంటారు. అయినా ఈ నాటకంలో ఆలోచించింది ఉంది బొందా. దీనికి కర్త, కర్మ, క్రియ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, మేకప్ అన్ని నేనే కాదు. వాళ్ళు జస్ట్ పప్పారు. అందుకే రా నిన్న ఆడించడానికి వచ్చాను. ఎవడరా ప్రైజ్ మనీ కోసం బయట లోపల తీసుకొచ్చి ఎంత పని చేస్తావారా? నీ పని ఎలా కాదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.